వెల్కమ్ టు మై ఛానల్. మారు వేషంలో పాస్పోర్ట్కి వచ్చిన మీనన్ని అరెస్ట్ చేసి యువరాజ్ని బయటకు తీసుకువచ్చిన జేడి షాక్లో నిషిక వైజయంతి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కమలాకర్, నిషిక ఇంకా వైజయంతి ముగ్గురు కలిసి కూడా ఇంకా పాస్పోర్ట్ని ఎలా అయినా సరే మీనన్కి హ్యాండ్ ఓవర్ చేయాలని, యువరాజ్ పంపించిన వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా వర్కౌట్ అవ్వాలి అంటే యువరాజ్ పాస్పోర్ట్ని ఖచ్చితంగా తనకి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ జగద్ధాత్రి నార్మల్గా ఉండకూడదు. తను నార్మల్గా ఉందంటే ఎక్కువ సమస్యలు వస్తాయి. మెయిన్ ఆ యువరాజ్ని పంపించిన ఇక మీన మనిషికైతే ఇంకా మనం ఆ పాస్పోర్ట్ని ఇవ్వలేము అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటారు. అందుకే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు కమలాకర్ అంటారు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక స్మోక్ బాంబ్ తెప్పిస్తాను. ఆ బాంబు కనుక మనం జగద్ధాత్రికి ఇచ్చేసేలాగా చేయగలిగితే చాలు, తను ఖచ్చితంగా ఇంకా స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత కౌశికిని నేను పైకి తీసుకెళ్ళిపోతాను ఇక స్టడీ రూమ్లోకి. ఇక ఆ తర్వాత మనం అనుకుని చేయొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఆ విధంగా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా స్మోక్ బాంబ్ గురించి ఇక తీసుకెళ్ళి వస్తారు. ఆటోలో సామాన్లు తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇక అప్పుడు సామాన్లన్నీ కూడా ఇంకా జగద్ధాత్రిని లోపల పెట్టమంటాడు. అలాగే కాచి ఇంకా బూచిని కూడా ఇద్దరిని కూడా ఇంకా సామాన్లు తెచ్చిపెట్టమంటే ఇక అందులో ఆ బాక్స్ చూసి టెంప్ట్ అవుతారు. అసలు ఈ బాక్స్లో ఏముందో ఏంటో మనం తెలుసుకోవాలి బూచి, మా నాన్న ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు, సర్ప్రైజ్ అనుకుంటాను, అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఆ స్మోక్ బాంబ్ని జగద్ధాత్రిని తీసుకెళ్ళనివ్వకుండా వాళ్ళే రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా బాంబు పేరుడికి వాళ్ళే స్పృహ తప్పి పడిపోతారు. ఇక మత్తు మందులాగా అనమాట. ఇక అలా తప్పి పడిపోయిన తర్వాత ఇంకా జగద్ధాత్రి ఏమో, మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా నేను అదేంటో కనిపెట్టకుండా ఉండను, ఖచ్చితంగా కనిపెట్టి తీరతాను, మీరు అనుకున్నది సాధించనివ్వను అని చెప్పి ఇంకా నిషిక వాళ్ళని, కమలాకర్ అలాగే వైజయంతి బిహేవియర్ చూసి ఇంకా జగద్ధాత్రి అయితే ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇక మరో పక్క అలా స్పృహ కోల్పోయిన తర్వాత ఇంకా ఆ బాంబు పేలిన సౌండ్ విన్న నిషిక అలాగే వైజయంతి వీళ్ళందరూ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పోనీలే జగద్ధాత్రి ఇంకా స్పృహ కోల్పోయినట్టుంది, ఇక మనం షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వాళ్ళలో వాళ్ళే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోకి యువరాజ్ పంపించిన మీనన్ అయితే ఇక మారువేషంలో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ మీనన్ ఏదైనా ప్లాన్ చేస్తే అది పర్ఫెక్ట్గా పారి తీరాల్సిందే, లేకపోతే అసలు నేను ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పేసి ఇంక తనలో తానే అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జ్యువెలరీ మొత్తం తీసుకొచ్చి పెట్టిస్తాడు తన మనిషి చేత. పెట్టించి జ్యువెలరీ అంతా కూడా చాలా బ్రాండెడ్ అండి అండ్ చాలా ఇంపోర్ట్ చేసినవి, ఇవన్నీ కూడా సింగపూర్ జ్యువెలరీ, మీకు బాగా హ్యాపీగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి అమ్మ నిషిక ఇంకా జ్యువెలరీ వచ్చినాయి, రేపు సాంగ్యానికి నువ్వు కూడా నగలు తీసుకుందు కానీ రా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వైజయంతి అయితే. ఇక అప్పుడు ఇక నిషిక అయితే అమ్మయ్య అంటే యువరాజ్ పంపించిన ఆ మనిషి వచ్చేసినట్టున్నాడు, యువరాజ్ పాస్పోర్ట్ని ఎలా అయినా సరే ఆ మనిషికి ఇచ్చేలాగా చేయాలి, అప్పుడే ఇదంతా కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి తనలో తానే అనుకొని పాస్పోర్ట్ని ఎవరికి కనిపించకుండా తీసుకొని వెళ్ళిద్ది నిషిక అయితే. ఇక నిషిక కిందకు వచ్చిన తర్వాత ఇంక అప్పుడే జగద్ధాత్రి అయితే ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారనే దాన్ని నేను అంత ఈజీగా కనిపెట్టకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఎలా ఇదంతా హ్యాండిల్ చేస్తున్నారో నేను వీళ్ళ నాటకాలన్నీ కూడా బయట పెట్టి తీరాలి, యువరాజ్ ఎలా అయినా సరే బ్రతికే ఉన్నాడని కౌశికి వదినికి నిరూపించాలి, అప్పుడే జైడీ మీద పడిన నిందని ఆవిడ తొలగించేసేది, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి ఇక తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఉండగానే ఈ లోపుగా ఇక అతనైతే మీనన్ అయితే వచ్చి ఇంకా నగలు చూపిస్తూ ఉంటాడు. ఈ నగలు చాలా ప్రెషియస్ మేడం, మీకు చాలా గ్రాండ్గా ఉంటాయి అది ఇది అని చెప్పేసి అలా ఇచ్చేస్తూ ఉంటే ఇదేంటి మీనన్ వాయిస్లా ఉందే అని చెప్పి ఇంకా జగద్ధాత్రి అయితే అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా డౌటే లేదు, మాట తీరు మాత్రం వేరేగా ఉంది కానీ ఇక మిగతాదంతా కూడా మీనన్ వాయిస్లానే ఉంది, సో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇంకా తనలో తనే అనుకుని ఇక ఎలా అయినా ఈ విషయాన్ని బయటపెట్టి తీరాలి అని చెప్పేసి మీనన్ అని పిలిచిద్ది జగద్ధాత్రి అయితే. ఆ మాటకి ఇక తిరిగి చూస్తాడు. తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి షిట్ అని చెప్పి ఇంక మేనేజ్ చేసుకుంటూ తల తిప్పేసి వేరే వైపు దిక్కులు చూస్తూ ఉంటాడు. దిక్కులు చూస్తూ ఉండేసరికి ఏంటి జగద్ధాత్రి ఏదో అన్నావు అనేసరికి లేదు వదినా, మీనన్ కాదు, ఇక మీరు కూడా తీసుకోండి నగలు అని అంటున్నాను అనేసరికి నాకు ఇప్పుడు వద్దులే జగద్ధాత్రి, నాకు ఉన్నాయి కదా,
ఎందుకులే నేను తర్వాత తీసుకుంటాను సరేనా అని చెప్పేసి అంటది. అనేసరికి సరే వదిన అలాగే కానివ్వండి అని చెప్పేసి ఇక కవర్ చేస్తుంది. కవర్ చేసిన తర్వాత టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక అప్పుడు జగద్ధాత్రి ఏమో ఇక డౌటే లేదు వీడే మీనన్, కావాలని నాటకాలు ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా కలిసి. అంటే ఈ విషయం నిషికాకి ఇంకా వైజయంతి పిన్నికి అలాగే ఈవిడికి అత్తయ్యకి అలాగే బాబాయ్కి కూడా తెలుసు అనమాట, మావయ్య గారికి కూడా అందరికీ తెలుసు. నాటకాలు ఆడుతున్నారనమాట. చెప్తాను వీళ్ళ సంగతి, అంత ఈజీగా వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నారు. ఈ జగద్ధాత్రి విషయంలో వచ్చినా పర్లేదు కానీ జేడీ విషయానికి వస్తే అసలు తట్టుకోలేదు అని చెప్పేసి తనలో తానే అనుకొని ఇక మీనన్ దగ్గర అయితే ఇంకా అలా నగలు మొత్తం తీసుకుంటారు. నగలు తీసుకున్న తర్వాత ఇక అప్పుడు మీనన్ అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. ఇక అప్పుడే నిషిక అయితే ఇంకా పాస్పోర్ట్ని జాగ్రత్తగా జ్యువెలరీ బాక్స్లో పెట్టి ఇక వెనక్కి ఇచ్చేసిద్ది. నాకు ఈ నెక్లెస్ నచ్చలేదులేండి, నేను వేరే తీసుకుంటాను అని చెప్పేసి ఇచ్చేసిద్ది. ఇక ఆ పాస్పోర్ట్ ఆ నెక్లెస్ బాక్స్లో ఉంది అని గమనించిన జగద్ధాత్రి అయితే ఇంక అలర్ట్ అయిపోద్ది. ఇక ఆ తర్వాత మళ్ళీ మీననేమో సరే మేడం అయితే ఇది ఏదో నెక్లెస్ పీస్ వచ్చినట్టుంది వేరేది, నేను వేరేది తెప్పిస్తాలేండి అని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసుకుంటాడు. ఇక డౌటే లేదు అందులోనే యువరాజ్ది పాస్పోర్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి జగద్ధాత్రి అయితే కనిపెట్టేసిద్ది. ఎలా అయినా సరే ఇదే కరెక్ట్ టైం మీనన్ని పట్టుకోవాలి అని చెప్పేసి ఇక జేడీ అయితే కేదార్కి అలాగే కిరణ్ వాళ్ళకి ఫోన్ చేసిద్ది, మీరు బ్యాకప్గా వచ్చేయండి అని చెప్పేసి. ఇక ఆ తర్వాత జగద్ధాత్రి అయితే ఇక పట్టుకునేలాగా వాళ్ళతో ఇచ్చేసేలాగా చేసిద్ది అనమాట. ఇక అప్పుడు వెళ్ళిపోతాడు. మీనన్ అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ అమ్మాయికి డౌట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుని ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే ఇంక అప్పుడే ఆపిద్ది. ఆగండి ఒకసారి, నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే డౌట్గా ఉంది, మీరు నిజంగానే మోహన్ లాలేనా అని చెప్పి అంటే అవునండి నా పేరు మోహన్ లాల్ ఫ్రమ్ మణికంఠ జ్యువెలర్స్, మీరు ఎందుకు ఆ డౌట్ పడుతున్నారు అనేసరికి లేదు నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఒకసారి మీరు ఈ క్యాప్ తీయండి అని అనేసరికి క్యాప్ తీయాలా, మేము తీయమమ్మా, మేము ఎందుకు తీస్తాం, మేము 6 మేము తీయము అని చెప్పి అని అంటే ఇంకా చెంప మీద లాగి పెట్టి కొట్టిద్ది. దాంతో ఇంకా గడ్డం ఇంకా పైన నెత్తి మీద ఉన్న అది విగ్గు ఊడిపోయేసరికి ఇంకా కౌశికి ఇదంతా చూసి షాక్ అయిపోద్ది. మీనన్ వదిన ఇతను ఎవరో కాదు మీనన్ మాత్రమే, వీడే ఇదంతా కూడా చేశాడు అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో ఉన్న జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ కూడా తీసి ఓపెన్ చేసి చూడండి వదిన చూడండి, ఇది యువరాజ్ పాస్పోర్ట్, యువరాజ్ కనుక చచ్చిపోతే యువరాజ్ పాస్పోర్ట్ ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తున్నారనే కదా అని చెప్పేసి అంటే యువరాజ్ బతికే ఉన్నాడని మీకు నిరూపిస్తాను అని చెప్పేసి జగద్ధాత్రి అయితే అంటది. ఈ లోపు ఇంకా కిరణ్ వాళ్ళు వచ్చేసి మీనన్ని అరెస్ట్ చేస్తారు. మీనన్ని అరెస్ట్ చేసేసరికి ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ అయితే షాక్ అయిపోయి ఇంకా బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి ఇక కౌశికి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇదంతా కూడా వీళ్ళే ఇదంతా నాటకం ఆడారు, ఇదంతా జెడీ మీద నింద వేశారు అని చెప్పేసి అసలు నిజమైతే తెలుసుకుంటుంది. ఇక అప్పుడు జెడీ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి జెడీ, నేను నువ్వే ఇదంతా చేసావు అనుకున్నాను కానీ నా ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశారని అనుకోలేదు అని చెప్పేసి ఇంకా కౌశిక చెంప పగలగొడుతుంది. ఇంకా కౌశికి అయితే అలాగే యువరాజ్ని కూడా కొట్టిద్ది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్ట్